హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉచిత గ్యాస్ సిలిండర్లకు సంబంధించి 4వ ఉచిత గ్యాస్ సిలిండర్ డబ్బులు పడుతున్నాయా, అసలు బుకింగ్లు ప్రారంభం అయ్యాయా, బుక్ చేసుకోవచ్చా, ఆల్రెడీ డిసెంబర్లో 4వ సిలిండరు బుక్ చేసుకున్న వాళ్ళకి డబ్బులు ఎప్పుడు పడతాయి, అలాగే 3వ ఉచిత గ్యాస్ సిలిండర్ డబ్బులు పడని వాళ్ళు ఏం చెయ్యాలి, ఏం చేస్తే డబ్బులు పడతాయి, సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఇప్పుడు గ్యాస్ సబ్సిడీ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు 3 విడతలు పూర్తిగా ఇచ్చారు. కానీ 3వ విడత చాలామందికి పడలేదు. ఎందుకు రాలేదని చాలామంది ఎదురు చూస్తున్నారు. కొందరు ఈకేవీసీ చేయలేదు, మరికొందరు గ్యాస్ ఏజెన్సీలను మార్చిన తర్వాత వివరాలు సరిగ్గా అప్డేట్ కాలేదు. అందుకే సమస్య వచ్చింది. అందుకే ప్రభుత్వం మరో అవకాశం ఇస్తుంది. గ్యాస్ ఏజెన్సీ మార్చుకున్న వారు తిరిగి ఈకేవీసీ చేసి బయోమెట్రిక్ పూర్తి చేస్తే డబ్బులు పడతాయని చెప్పారు. మీకు 3వ విడత రాకపోయిన వారు ఈకేవీసీ చెక్ చేసుకోండి. ఐవీఆర్ కాల్ వచ్చినప్పుడు ఓటీపీ చెప్పడం కూడా చాలా ముఖ్యం. 4వ విడత ఎవరికి పడుతుందంటే డిసెంబర్ ప్రారంభం నుంచి చివరి తేదీల్లో సిలిండరు బుక్ చేసిన వారికి 920 రూపాయలు అంటే రాష్ట్ర ప్రభుత్వం 870 రూపాయలు విడుదల చేస్తుంది. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం 50 రూపాయల సబ్సిడీ విడుదల చేస్తుంది. ఈ జనవరి 30 తేదీ వచ్చేలోపు జమ అవుతాయి. కొన్ని జిల్లాల్లో ముఖ్యంగా గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ముందుగానే క్రెడిట్ అవుతుంది. మిగతా జిల్లాల్లో కొద్ది రోజులు ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రభుత్వం వద్ద నిధుల విడుదల ప్రక్రియ కొనసాగుతుంది. కానీ త్వరలోనే అందరికీ వస్తాయి. కాబట్టి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. తప్పనిసరిగా బ్యాంక్ అకౌంటు లేదా పోస్ట్ ఆఫీస్ అకౌంట్లో ఈకేవీసీ పూర్తి చేయాలి. సిలిండరు బుక్ చేసి ఐవీఆర్ ద్వారా వచ్చే ఓటీపీని చెప్పినప్పుడే మీ సబ్సిడీ క్రెడిట్ అవుతుంది. కంపెనీకి మీ బుకింగ్ వివరాలు లింక్ అయిన తర్వాత ఎంతమంది సిలిండర్లు తీసుకున్నారో అప్డేట్ చేస్తారు. సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.